బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లోనే 393 కోట్లు రాబట్టి 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. RRR తర్వాత చరణ్ కెరియర్ లో భారీ వసూలు సాధించిన సోలో చిత్రంగా పెద్ది రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో స్టడీగానే రన్ అవుతున్నప్పటికీ అప్పుడే ఓటీటీ గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే థియేటర్లో పెద్దిగాడి ఆట చూడని వారు ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెల చివర్లో లేదా ఆగస్టు మొదట్లో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఇక ఈ ఓటీటీ వర్షన్ మాత్రం సర్ప్రైజింగ్ గా ఉంటుందనే టాక్ నడుస్తుంది. నిజానికి 3 గంటల 9 నిమిషాల నిడివితోనే థియేటర్లోకి వచ్చింది పెద్ది. అయితే జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శల కారణంగా కొన్ని సీన్స్ తొలగించారు, ఇంకొన్ని యాడ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ వర్షన్ మాత్రం సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. థియేటర్ వర్షన్ లో కట్ చేసిన జగపతి బాబు, జాన్వీ కపూర్ సీన్లతో పాటు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తిరించిన కొన్ని కీలక సీన్లను యాడ్ చేసి ఏకంగా 3 గంటల 25 నిమిషాల నిడివితో ఎక్స్టెండెడ్ వర్షన్ ను నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే పెద్దిగాడి ఆట ఓటీటీలో మరింత పవర్ఫుల్ గా ఉండే ఛాన్స్ లేకపోలేదు. త్వరలోనే పెద్ది ఓటీటీ డేట్ తో పాటు ఎక్స్టెండెడ్ వర్షన్ గురించి క్లారిటీ రానుంది. ప్రస్తుతానికైతే పెద్దిని థియేటర్లో చూడాల్సిందే.